హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మేము ముందుకు చాలా లేట్ అయిపోయింది. ఇంకొక వీడియో తీసుకోవడానికి ఒక మంత్ గ్యాప్ అయితే వచ్చేసింది. సో కొన్ని వర్క్స్ ఉండే సైట్ విజిట్లు, అలాగే మనం ఇంకొకటి ఒక హౌస్ అమ్మించి దానికి కబోర్డ్స్ చేపిస్తూ ఉన్నా. కొంచెం టైం అయితే తిరగడంలో చాలా ఇదైపోయింది. వీడియో మేము తీసుకోవడానికి చాలా లేట్ అయిపోయింది. సో హౌసెస్ మనం వీడియోలు పెట్టకుండా కూడా చూపించుకున్న కొత్త హౌసెస్ చాలా అయితే ఉన్నాయి. సో విజిట్స్కి కూడా చాలా మంది వచ్చారు. సో కొంచెం టైం మేనేజ్మెంట్ అండ్ ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా, సో దానికని కొంచెం తక్కువ తిరగడం అయితే జరుగుతుంది అనమాట. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ సో ఎండలు ఎక్కువ ఉన్నాయి, బయట తిరిగి జాగ్రత్త తిరగండి అందరూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హౌస్ మనం ఆల్రెడీ ఇంతకుముందే మార్కెట్లో పెట్టాము. ఈ వీడియో నేను మీకు ఫాస్ట్గా ఈ హౌస్ వీడియో చూపిస్తాను. పాత వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఇక్కడ టాప్ అప్ వస్తుంది కదా, ఇక్కడ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. దాంట్లో నీట్గా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేశానంటే మీకు ఫాస్ట్గా చూయించేసి ఈ హౌస్కి ఓనర్ ఫైనల్ రేట్ చెప్పడం జరిగింది. నేను అది మీకైతే రివీల్ చేసేస్తాను. ఇంకా దానికంటే తగ్గుతుందా కాజా అంటే చెప్పలేం. మీరు వచ్చి మీరు కొనే టైంని బట్టి ఏమైనా నెగోషియేషన్ చేస్తే నేను ఓనర్తో మాట్లాడించి కొంచెం తగ్గించేయడానికి చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ 85 చెప్పిన తర్వాత ఫైనల్ రేట్ అయితే ఒక రేట్ అయితే వెళ్ళింది. అది మీకు లాస్ట్ మధ్యలో కానీ వీడియో లాస్ట్ అని చెప్తాను. సో ఒకసారి ఫాస్ట్గా ఈ హౌస్ వీడియో చూసేయండి. ఈ హౌస్ డీటెయిల్ చెప్పిన తర్వాత నేను మీకైతే ఫైనల్ రేట్ అయితే రివీల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఓనర్ కన్స్ట్రక్షన్, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. అదొకటి అయితే మళ్ళీ రిపీట్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియో ఫాస్ట్ చూపించేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు నాలెడ్జ్ వస్తుంది. ఓకే, లెట్స్ గో. మనకి ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అనమాట. మనకి ఇక్కడ చుట్టుపక్కల ఇలాగా చెట్లు, హౌసెస్ అయితే ఇలాగైతే ఉంటాయి. అండ్ మనకి ఇదే చూస్తున్న హౌస్ ముందు రోడ్, మనకి పార్కింగ్ అయితే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ కదా, సో మెయిన్ గేట్ ఎంట్రీ కాగానే మనకైతే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. మనకి అక్కడ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే చూసినారో ఇది మనకి కంపౌండ్ వాల్కి హౌస్కి కనెక్ట్ కాకుండా అయితే ఉంటుంది. వాస్తు ప్రకారం మనకి హౌస్కి చుట్టూరుతా కంపౌండ్ వాల్ ఉంటుంది. అలాగే కంపౌండ్ వాల్కి హౌస్ అయితే కనెక్ట్ అయితే ఉండదు అనమాట, ఇలా ఫ్రంట్ సైడ్లో. అండ్ మనకి ఏదైతే చూస్తున్నారో ముందర టేక్ చౌకట్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. వాళ్ళు టీవీ యూనిట్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఒక వాల్కి ఇలాగ డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. అండ్ మనకి హాల్లో కూడా డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. సో విండోస్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నార్త్ ఫేస్కి డోరు, ఇది వచ్చేసి కంప్లీట్గా టేక్ డోర్ అనమాట. అండ్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది ఓన్గా కట్టించుకున్న హౌస్. తను ఉందామని ప్రస్తుతానికైతే చేంజెస్ అవుతుంటాయి కదా ప్లాన్స్, దానికి అనుగుణంగా వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది అనమాట. హాల్ని పార్టిషన్ చేస్తూ ఇలా కబోర్డ్స్ డిజైన్తో డీసెంట్ లుక్స్తో మనకి ఇక్కడ డైనింగ్ హాల్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. అండ్ ఇలా డిన్నర్ సెట్, డైనింగ్ సంబంధించిన థింగ్స్ అని పెట్టుకునే ఆస్కారంగా ఇలా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మనకి మంచి స్పేసెస్ డైనింగ్ హాల్ కూడా ఉంటుంది. ఇది చూసిన ఇది వచ్చేసి పూజ రూమ్ అనమాట. సో పూజ రూమ్ మనకి సపరేట్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి కిచెన్లో కబోర్డ్స్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ పైన మనకి ఎక్స్ట్రా ప్లేస్ కూడా కబోర్డ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి హ్యాండ్ వాష్, డైనింగ్ ఏరియాలో హ్యాండ్ వాష్, వెంటిలేషన్ కోసం విండో. అండ్ మీకు ఇందాక చూపించాను కదా, సో కబోర్డ్స్ అయితే ఇలాగైతే ఉంటాయి. ఇది డైనింగ్ హాల్ అనమాట. అండ్ మనం అలాగే డైనింగ్ హాల్ నుంచి చూస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ చూసేద్దాం. వచ్చేసి మంచి స్పేసెస్గా అయితే ఉంటుంది, ఇరుక్కు అయితే ఉండదు. మనకి అలా స్లైడింగ్ డోర్తో కబోర్డ్స్, ఎక్కడ సుంచి కూడా కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో. సో గుడ్ లుకింగ్ బిఓపి అయితే హడావిడి అయితే లేదు, అది ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట. ఎక్స్ట్రా స్టోరేజ్ కూడా కబోర్డ్ చేయించడం జరిగింది. మనకి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఈ వాష్రూమ్ కూడా స్పేసియస్గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఇందులో ఒక హ్యాండ్ వాష్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. స్పేసియస్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. సో మనకైతే మంచి స్పేస్ అయితే ఉంటుంది. సో ఏసీ పాయింట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బెడ్రూమ్లో. అండ్ మనం అలా ముందుకు వచ్చేస్తే ఇప్పుడు ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ కూడా సేమ్ మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేసి అటాచ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇలా స్లైడింగ్ డోర్స్తో కబోర్డ్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో స్పేస్ అయితే మంచిగా ఉంటుంది. మీరు 7x8, 8x8 కాట్ వేసుకున్నా కూడా మీకైతే ఇరుగ్గు అయితే ఉండదు. ఇలాగ వెంటిలేషన్ కోసం ఉంటాం. సో స్పేసియస్ బెడ్రూమ్స్ అలాంగ్ విత్ అటాచ్ వాష్రూమ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. హౌస్ వీడియో ఫాస్ట్గా చూపించేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే దీని హౌస్ వీడియో నేను ఫుల్ వీడియో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూసేయండి. అక్కడ మనం 85 lakhs అలా చెప్పామన్నమాట ఆ వీడియో రేటు. మీరు అది పరిగణలోకి తీసుకోవద్దండి. ఇప్పుడు నేను మీకు ఫైనల్ రేట్ అయితే రివీల్ చేయబోతున్నాను. అండ్ ఇది ఏదైతే ఉందో మనకి 30x50 సైజులో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట.
మనకి ఇది గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి రూట్ మ్యాప్ వచ్చేసి చౌరస్తా నుంచి ముందుకు వస్తుంటే మనకి అమిలి హాస్పిటల్ క్రాస్ కాగానే మనకి కొడుమూరు రోడ్ టర్న్ అయిపోతాం. కొడుమూరు రోడ్ టర్న్ అయిపోయి ముందుకు వెళ్ళంగానే మనకైతే హోసన్న మందిర్ వస్తుంది. దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హౌస్కి మనము ఇప్పుడు రిలయన్స్ మార్కెట్ ఉన్నాయి కదా పాతది, ఇప్పుడు మెట్రో అయింది కదా, దాని పక్క నుంచి కూడా మనం 100 feet నుంచి రావడానికి కూడా ఈ హౌస్కి ఆస్కారం అయితే ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మనం స్ట్రైట్గా ముందుకు వచ్చేస్తే హోసన్న మందిర్ అని ఉంటుంది. హోసన్న మందిర్ నుంచి లోపలికి వచ్చేసినామంటే మనకి ఇక్కడ హోసన్న మందిర్ అటు ముందుకు వస్తే రిచ్మండ్ విలాస్ ఫేజ్ 2, అలాగే గీతా నగర్, తర్వాత మనకి ఇది వచ్చేసి రాయల్ హోమ్స్ అని అయితే ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ. మనకి ఇక్కడ ఈ హౌస్ అయితే లొకేట్ అయింది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 3.44 సెంట్స్లో అనమాట. మంచి బెడ్రూమ్ సైజెస్ చాలా బాగున్నాయి. డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓపెన్ కిచెన్ అండ్ స్పేసియస్ హాలు. ఇవి కూడా కబోర్డ్స్ ఓనరు వాంటెడ్లీ తనకు నచ్చిన కలర్స్తో అయితే చేయించడం జరిగింది అనమాట. మనకి బోర్కి మనకి కేసింగ్ అయితే వేసి ఇవ్వాలి. ఈ హౌస్కి క్యూరింగ్ కూడా ట్యాంకర్లలో తెప్పించి క్యూరింగ్ చేయడం అయితే జరిగిందనమాట ఈ హౌస్కి. సో నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే సో ఇవన్నీ మెయిన్ థింగ్స్ అనమాట అలాగా. అండ్ చుట్టుపక్కల ఈ హౌస్కి చుట్టుపక్కల అయితే ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఈ హౌస్ పక్కన కొన్ని హౌసెస్ ఉంటాయి. అండ్ వెంచర్ ముందర మనకి ఇలాగా ఆపోజిట్లో కొన్ని హౌసెస్ ఉంటాయి. మంచిగా చెట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ మనకి ఇక్కడ ఆర్సీసీ ఏమంటుంది డ్రైనేజ్ సిస్టమ్, సో మనకి ఆ కాలువలు కూడా తీసి పెడుతున్నారు. అండ్ ఇక్కడ ఈ వెంచర్లోకి ట్యాప్ వాటర్ కూడా మాట్లాడి పెట్టడం జరిగింది అనమాట. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే మనకి ఇక్కడ సూపర్వైజరు మనతో మాట్లాడడం జరిగింది. సో ట్యాప్ వాటర్ కూడా కొన్ని రోజుల్లో ఈ వెంచర్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంటే అదనమాట ఆ టైంలో మనకైతే ట్యాప్ వాటర్ కనెక్షన్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి అయితే బోర్ ఉంది, మీరు తాగడానికి అది ఎక్కువ గాడలో పెట్టుకున్న ఇట్ విల్ హెల్ప్ యూ. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఈ హౌస్కి మనం ఇంతకుముందు చెప్పిన రేట్ వచ్చేసి 85, 83 అలా 80 పైన అయితే చెప్పడం జరిగింది అనమాట మార్కెట్లో. నేను అప్పటి నుంచి అందరికీ అదే రేట్ చెప్తున్నాను. ఇది నా ఓన్ రేట్ కాదు, కస్టమర్ ప్రకారం మనం రేట్స్ అయితే అదే ఎవరైతే సేల్ చేయమంటారో వాళ్ళ ప్రకారం మనం రేట్స్ అయితే పెడతాం. రేట్స్ పెట్టిన తర్వాత మీరు వచ్చి చూసిన తర్వాత నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు కొనే విధానాన్ని బట్టి మీరు అడిగే టైంని బట్టి కూడా నెగోషియేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఈ హౌస్కి ఎంత చెప్తున్నారు అంటే 69 lakhs ఈజ్ అ ఫైనల్ ప్రైస్. ఆల్రెడీ 69 lakhsకి మనం వేరే వాళ్ళకి సేల్ చేయడం జరిగింది. 69 లక్షలకి సేల్ చేస్తే కొంచెం వాళ్ళకి లోన్ ఎక్కువైతే రాలేదు. సో దాని కారణంగా ఆ డీల్ అయితే హోల్డ్ అయి ఉందన్నమాట. ఎవరైనా మనకి సేలర్ ఏం చెప్తున్నారంటే ఎవరైనా అదే ప్రైస్కి వచ్చినా వాళ్ళకి ఇచ్చేద్దాం కాజా మాట చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ నెగోషియబుల్ ఉండదు. నేను ఇప్పుడు మళ్ళీ 69 లక్షలు ఫైనల్ ప్రైస్ అనేది 69 లక్షలు అండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఇస్ ద 69 లక్షలు. సో ఈ ఏరియాలో కొంచెం ఐడియా ఉంటుంది కదా రేట్స్, సో తిరిగి చూసింటారు కదా. సో వాళ్ళు వచ్చి ఈ ఏరియాలో కొనాలని ఇంట్రెస్ట్ ఉంటే 69 అనేది ఫైనల్ ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చాము. రేట్ అనేది నేను డీల్ చేయడం జరిగింది. సో 85 ఎక్కడ నెగోషియబుల్ చేసి 69కి ఇవ్వడం ఎక్కడ. సో ఇదైతే ఈ హౌస్కి డీల్ అయితే జరిగిందనమాట. సో మీరు ఈ రేటుకి మీరు కొనాలి, ఇంట్రెస్టెడ్ ఉంది ఈ ఏరియాలో కొనాలి అనుకుంటే సో మీరు రండి, ఒకసారి చూడండి, విజిట్ చేయండి. నేను వీలైతే మీరు ఒకవేళ త్వరగా రిజిస్టర్ చేసుకుంటాము, త్వరగా డీల్ క్లోజ్ చేస్తామంటే నేను ఏమైనా ఓనర్ని కన్విన్స్ చేసి కొంచెం అంతే స్లైట్గా నెగోషియబుల్ అయితే ఇప్పుడైనా ట్రై చేస్తాం. సో ఇది అండి ఇవాళ వీడియో. సో కొంచెం వీడియోస్ డిలే అయ్యాయి, కొంచెం ఏమనుకోవద్దు. ఈ వీడియోస్ ఇలా డిలే అయినా కూడా కొందరు కస్టమర్స్ కాల్ చేసి ఏమైంది బాబు వీడియోస్ పెట్టడం లేదు అడగడం జరిగింది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మన వ్యూవర్స్ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా అడగడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో డోంట్ వరీ అండి, నేను మంచి డీల్స్ కోసమే ఈ గ్యాప్ అనేది తీసుకున్నాను అనమాట. సో వస్తాయి అన్నీ మీ ముందుకు మంచి వీడియోస్, మంచి హౌసెస్ నేను తీసుకొస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. మీరు నాకు అలా అడిగినందుకు చాలా థ్యాంక్ యూ. అప్పుడు కూడా చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ సార్ అడిగినందుకు అని చెప్పి. సో అలా అనమాట అదే. సో ఈ హౌస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రండి, ఒకసారి విజిట్ చేయండి. చూసిన తర్వాత ఇంకా ఫైనల్ రేట్ ఏం లేదండి. ఫైనల్ రేట్ అనేది 69. ఇంకేమన్నా మీరు కొంటాను త్వరగా రిజిస్టర్ చేసుకుంటానంటే ఐ విల్ మేక్ ఇట్ సమ్ స్లైట్లీ నెగోషియబుల్. సో అది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే నేను మంచి డీల్స్ మీ ముందు తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎండింగ్లో మీకు మళ్ళీ రిపీట్ చేస్తాను, కర్నూలు హబ్ అనేది నేను వేరే ఏజెంట్తో ఎవరితో టైప్ అయితే లేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఏజెంట్స్ అయితే కాల్ చేయకండి. నా దగ్గర కస్టమర్ ఉన్నాడు, నా దగ్గర కొంటాడు, అలా అసలు కాల్ చేయకండి. ఎందుకంటే ఐ ఫేస్డ్ సమ్ లాట్ ఆఫ్ ఇష్యూస్. అది ఉండదు, బయర్స్ ఉండరు, చేయరు, లొకేషన్ తెలుసుకోవాలి అలా. సో ఇట్ విల్ హ్యాపెన్. నేను అందుకు అవి కూడా ఫేస్ చేశాను. అవి ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను.
అవి తర్వాత సంగతి తర్వాత. సో ప్రజెంట్ ఏమంటే నేను వేరే ఏజెంట్స్ అయితే కాల్ చేయకండి. ఇఫ్ యు ఆర్ ఎ జెన్యున్ బయ్యర్, మీరు జెన్యున్గా బై చేయాలనుకుంటే దెన్ ఐ విల్ మేక్ యూ ద గుడ్ డీల్. నేను మంచి డీల్కి మీకైతే ప్రాపర్టీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్ ఈస్ మై వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కర్నూల్ హబ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.